ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మే 20 నుంచి వీటి ధరలు భారీగా పెంపు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. హెచ్సిఎల్ ఏదైతే ఉందో అంటే హిందుస్థాన్ యూనిలివర్ ఏదైతే ఇటీవల సంకేతాలు అయితే వచ్చాయి కదా, ఇప్పుడు కస్టమర్లకు మరింత షాక్ ఇవ్వబోతుంది. వీటి ధరలు సామాన్యులపైన భారం పడబోతుంది. అసలు ఈ కంపెనీ ప్రొడక్ట్ ఏంటి అన్నీ కూడా మనం కొనదగిన ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు చూడండి, పాండ్స్ కావచ్చు, లైఫ్ బాయ్ కావచ్చు, అదేవిధంగా లెకెమే 925 కావచ్చు, రెడ్ లేబుల్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి హెల్మాన్స్ కావచ్చు, విమ్ ఏదైతే బార్ ఉందో, పెప్సిడెంట్ కావచ్చు, అదేవిధంగా హార్లిక్స్, డవ్ కావచ్చు, సర్ఫ్ ఎక్సెల్, ఇవన్నీ కూడా సామాన్యులు కొనదగిన ప్రోడక్ట్ అనమాట. రిన్ను ఇవన్నీ కూడా బ్రూ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ప్రోడక్ట్ అనేది కంపెనీ అనేది తయారు చేస్తుంది అనమాట. అట్లా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఏఎక్సీ కావచ్చు, అదేవిధంగా కంఫర్ట్ బట్టలకు వాడేది కావచ్చు, కార్నెటో లెక్స్ కావచ్చు, అదేవిధంగా క్లియర్ కావచ్చు, రెక్సానా సోప్ కావచ్చు, డవ్ కావచ్చు, ఇక ఇవన్నీ ప్రోడక్ట్లు అంటే వీల్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ డొమెక్స్ కావచ్చు, పాండ్స్, వాజ్లిన్, ఇవన్నీ ప్రోడక్ట్ అనేది ఇన్ని కంపెనీలు అనేది తయారు చేస్తుందా అనేది కూడా ఇప్పుడిప్పుడే ఈ కంపెనీకి సంబంధించి అంటే ధరలు అనేది ఎలా పెరుగుతున్నాయి ఏంటనేది చూద్దామండి. ముఖ్యంగా సబ్బులు, డిటర్జెంట్లు, షాంపుల తయారీలో వాడేటువంటి ఫామ్ ఆయిల్ ఉన్నాయి. ఇక ప్యాకింగ్ మెటీరియల్ ధరలు ఇక దాదాపుగా యుద్ధ కారణంగా ఒక్కసారిగా అయితే పెరిగాయి అనమాట. ఈ వ్యయాలు మొత్తం కూడా తట్టుకోవడానికి ఉత్పత్తుల ధరలు అనేది 2 నుంచి 5% వరకు పెంచక తప్పదని పరిస్థితి ఏర్పడిందని పరిశ్రమ వర్గాలు అయితే చెప్తున్నాయి. కాబట్టి బరువు తగ్గుతుందన్నమాట. నేరుగా ధరలు పెంచితే సామాన్య మధ్యతరగతి ప్రజలు ఉత్పత్తులకు దూరం అవుతారనే ఆందోళనతో కంపెనీలు ఇక స్టేషన్ అనేటువంటి ఎత్తుగడ అంటే ముఖ్యంగా దీని ప్రకారం 5 రూపాయలు లేదంటే 10 రూపాయల ప్యాకెట్ ధర మార్చకుండా అందులో ఉండేటువంటి సరుకు పరిణామాన్ని తగ్గిస్తే దీనివల్ల వినియోగదారుడికి ధర మారలేదని అనిపించినప్పటికీ వాస్తవానికి తక్కువ సరుకుకు ఎక్కువ ధర చెల్లించినట్లు అవుతుంది. ప్రస్తుత పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ నిలకడగా ఉంది కాబట్టి అయితే ధరల పెంపుదల నిర్ణయం డిమాండ్ దెబ్బతీస్తున్నది వేచి చూడాలి. మొత్తానికి వంట నూనె ధరలు పెరిగిపోతున్నాయి అనమాట. ఒకేసారి ఇప్పుడు లీటర్కు 30 రూపాయల వరకు అయితే పెరిగింది. నెల రోజుల్లో కిలో ధర వచ్చేసి ఏకంగా 22% పెరిగింది అంటున్నారు. పలు జిల్లాల్లో ప్రస్తుతం వంట నూనె ధరలు పరిశీలిస్తే సన్ఫ్లవర్ వచ్చేసి 180 నుంచి 200 రూపాయలు చేరుకుంది. ఫామ్ ఆయిల్ ధర 120 రూపాయల నుంచి 145 రూపాయలు, వేరుశనగ వచ్చేసి 15 రూపాయల నుంచి 20 రూపాయలకి అయితే చేరుకుంది, పెరిగింది అనమాట. 5 కిలోల డబ్బు వచ్చేసి 1000 రూపాయలు అయితే ఉంది నుంచి 1150 రూపాయలు. అదేవిధంగా 15 కిలోల టన్ను ఏదైతే టిన్ అంటాం కదా, 2300 నుంచి 2400 వరకు పెరిగింది. అదేవిధంగా రైస్ బ్రౌన్ ధర లీటర్ వచ్చేసి 150 రూపాయల నుంచి 125 రూపాయలకి అయితే పెరిగింది. వనస్పతి ఆయిల్ లీటర్ వచ్చేసి 130 రూపాయల నుంచి 160, సోయాబీన్స్ ఆయిల్ వచ్చేసి 150 రూపాయల నుంచి 170 రూపాయలకి అయితే చేరింది. ఆవు నూనె వచ్చేసి మనకు 160 రూపాయలకి అయితే చేరింది. వంట నూనె ధరలు కూడా పెరగడం సామాన్యులకు భారంగా మారింది అంటున్నారు. సో పెరిగిన వంట గ్యాస్ ధరలు, రోజు రోజుకు పెరుగుతున్న కూరగాయల ధరలతో వంట నూనెల ధరలు పెరగడం మరింత సమస్యగా మారుతుంది అనమాట. ఇవన్నీ కూడా రేట్లు అనేది పెరుగుతున్నాయి అనమాట. ఇవన్నీ కూడా సామాన్యులకు బిగ్ షాక్ ఇవ్వబోతున్నాయి ఇవన్నీ కూడా.